వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం మాజీ నేత కాకర్ల వెంకట్రామిరెడ్డి పరిస్థితి ఇప్పుడు ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా మారిపోయింది. నిన్నటిదాకా అధికార పార్టీకి అనధికార ప్రతినిధులు, అంటే అధికార పార్టీ ఇన్ ద సెన్స్ వైఎస్ఆర్సీపీ, 2 ఏళ్ల క్రితం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఆయన అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తూ అనధికారికంగా ప్రతి అంశం మీద ప్రభుత్వానికి అండగా నిలిచినటువంటి ఆయన ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నట్టే ఉన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాన్ని నిబంధనలు పాటిస్తూ సాంకేతికంగా ఎలాంటి లొసుగులు లేకుండా డిస్మిస్ ఆర్డర్ ఇవ్వడంతో కోర్టులో కూడా తక్షణం ఊరట దక్కే అవకాశాలు కష్టంగానే కనిపిస్తున్నాయని న్యాయవర్గాల్లో కూడా చర్చ సాగుతోంది. ఉద్యోగం పోయిన వెంటనే వైసీపీలో కీలక పాత్ర దక్కేస్తుంది, జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాకు పెద్దపేట వేసేస్తాడని చెప్పి పాపం వెంకట్రామిరెడ్డి గారు చాలా బలంగా నమ్మారు. ఎందుకంటే ఆయన గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ కార్యాలయాల్లో వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి ప్రత్యర్థుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ వచ్చారు. ఉద్యోగ సంఘ నేత కంటే కూడా పార్టీ స్పోక్స్ పర్సన్ లాగే ఆయన వ్యవహరించిన సందర్భాలు ఎక్కువ. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేసిన వాళ్ళ మీద నేరుగా రాజకీయ భాషల్లోనే కౌంటర్లు ఇవ్వడం, వైసీపీ ఆఫీసుల్లో కూర్చొని మీడియా సమావేశాలు నిర్వహించడం, ఆల్ దీస్ విజువల్స్ పబ్లిక్లో బలమైనటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగించాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆయన్ని డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు కోర్టుకు వెళ్ళి నేను అసలు పార్టీ కార్యకర్తనే కాదు అన్న తరహాలో వాదనలు వినిపించడం సోషల్ మీడియాలో సెటైర్లకి కారణమవుతోంది. ఇక పార్టీ ఆఫీసుల్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వ్యక్తి ఇప్పుడు కేవలం నేను అతిథిని మాత్రమే అంటే ప్రజలు నమ్మాలా? రాజకీయంగా చేసిన ప్రతి వ్యాఖ్యలు కూడా ఆయన వీడియో రూపంలో, సోషల్ మీడియా పోస్టుల రూపంలో అందుబాటులో ఉన్న ఈ కాలంలో వాటిని పూర్తిగా ఖండించడం అంత ఈజీ కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎంతటి సీనియర్ లాయర్లు వాదించినా, మాజీ జడ్జిలే వచ్చి వాదించిన బహిరంగంగా కనిపించినటువంటి ఆ రాజకీయ అనుబంధాన్ని పూర్తిగా తుడిచేయడం అనేది చట్టపరంగా కూడా సవాలే అవుతుంది అనేది పరిశీలకుల అంచనా. వెంకట్రామిరెడ్డి చేసినటువంటి అతిపెద్ద పొరపాటు ఇదే. రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే పూర్తి స్థాయిలో అడుగు పెట్టాలి, ఉద్యోగానికి రాజీనామా చేసి దర్జాగా పార్టీ జెండా పట్టుకుని ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఒకవైపు ఉద్యోగ హోదా కొనసాగించుకుంటూ మరోవైపు బహిరంగంగా రాజకీయాలు చేయడం చివరికి ఆయన్ని ఇబ్బందులకు పెట్టేసింది. దీంతో ఇప్పుడు ఆయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోయింది అన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకప్పుడు బలమైన ఉద్యోగ సంఘ నేతగా సచివాలయంలో చక్రం తిప్పినటువంటి వెంకట్రామిరెడ్డి ఇప్పుడు ఉద్యోగం కోసం కోర్టు మెట్లెక్కాల్సినటువంటి పరిస్థితి రావడం రాజకీయంగా కూడా ఒక పెద్ద పాఠంగా మారింది. వైసీపీ నుంచి ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, కీలక పదవి, రాజకీయ భరోసా దక్కలేదు. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగానికి ఆధారపడాల్సి వస్తుంది, అందుకే కోర్టు మెట్లెక్కారు. నిన్నటి వరకునేమో అధికార ధీమాతో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కోర్టులో నేను అమాయకుణ్ణి అన్నట్లుగా వాదనలు వినిపించాల్సి రావడం పరిస్థితుల మార్పుకి పెద్ద ఉదాహరణగా మారింది అంటున్నారు. అలాగే పార్టీతో నాకు అనుబంధం లేదు అని ఆయన చెప్తున్నటువంటి తీరు హాస్యాస్పదంగా ఉంది. వారి సతీమణి తెలంగాణలో వైఎస్ఆర్సీపీ తరఫున ముషీరాబాద్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పోటీ చేసింది అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాగే కరోనా సమయం నుంచి ఏ సందర్భం తీసుకున్నా కూడా ఆఖరికి ఎన్నికలకు ముందు బస్ డిపోలకు వెళ్ళి ఆర్టీసీ వాళ్ళతోటి మిగతా వాళ్ళతోటి మీరు వైఎస్ఆర్సీపీకే ఓటు వేయండి అంటూ ఈయన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి అక్కడ ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు, ఇంకెవరు గెలవలేరు అంటూ సోషల్ మీడియా పోస్టులు పెట్టాడు, మీడియాలో మాట్లాడాడు, ఇవన్నీ చేశాడు. ఈ ఉద్యోగానికి సంబంధించి నియామక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మైనస్గానే ఉన్నాయి. మరి అప్పుడు డిస్మిస్ చేయక ఏం చేస్తారు? చేశారు. ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అక్కడి నుంచి మాత్రం ఏం చెప్పుకుంటూ వస్తారు? ఏమీ లేదు. సో ఉన్న ఉద్యోగం పోయింది, వైసీపీలో సీటు లేదు, ఏమీ లేదు. ఎందుకయ్యా వెంకట్రామిరెడ్డి గారు మీకు రాజకీయాలు అంటున్నారు సోషల్ మీడియాలో? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.